అందరికి నమస్తే ఫ్రెండ్స్. చూడండి ఈరోజు దూడ, ఇది కోడె దూడ. చూడంటే మొగదండి, కోడె దూడ ఇది. చూడండి ఎంత బాగుందో, ఈ కళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో. నేను డ్యూటీ నుంచి వెళ్తున్నానండి, కనిపించింది ఇది చూడండి. ఇంకా చిన్నది ఇది దూడ సరేనా. ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీ, ఆ చిన్న దూడ వాళ్ళ మమ్మీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పెద్దది. ఇక్కడ వచ్చేసి ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఇది ఎద్దు, ఇది కూడా ఎద్దేనండి. ఇంకొక దూడ ఉంది, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చిన్నది చూడండి ఎంత బాగుందో. అక్కడ ఒక దూడ. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ, చాలా ఉన్నాయండి. ఇంకొకటి పూల ఆవు ఉందండి. ఇక చూడండి పూలున్న ఆవు. దగ్గర పోయి తీద్దామంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అవి పొడుస్తాయని. ఒకటి ఇప్పుడు బండి రాగానే లేచి పరిగెత్తుతుందండి. నాకేమైనా ఇబ్బంది కాగాలని భయం వేసి నేను పరిగెత్తానండి, బొమ్మో అని. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో దూడలు. ఇవన్నీ చాలా బాగున్నాయండి. దీని మాంసం కూడా తింటారండి. ఈ ఎద్దులు ఆవులు మాంసం తింటారు కదా చాలామంది. ఇది రెడ్ మీట్ కిందకి వస్తుందండి. ఈ రెడ్ మీట్ని అస్సలు తినకూడదు, చాలా చెడ్డదండి రెడ్ మీటు. ఎందుకంటే ఉడికిన మాంసం తింటే ఇంకా డేంజరస్. అట్లా మంచిగా ఉడికింది తినాలి, కానీ ఉడకబెట్టకుండా సరిగా తింటే చాలా అనర్థాలు జరుగుతాయండి. ఎన్నోసార్లు నేను వీడియోలు చెప్తూ ఉంటాను. ఆయన ఎవరిష్టం వాళ్ళది, మనం చెప్పేంతవరకు కానీ దగ్గర ఎవరిని చేయించాం కదండి. అంత చెడ్డదండి ఈ రెడ్ మీటు. ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు, కానీ కొంతమంది రోజు భోజనంలో మాంసం లేకుండా తింటారండి. అది కూడా రెడ్ మీటే. కౌ మీట్ కానీ బులక్ మీట్ కానీ చిన్న దూడల మీటు తింటూ ఉంటారండి. చాలా చెడ్డదండి తింటే అది. దయచేసి మీరు ఎవరు తినకుండాలని నా యొక్క ప్రార్థన ఫ్రెండ్స్. చూడండి ఆవుని గోమాత అంటారు కదండి, వీళ్ళు ఆవుని గోమాత కింద కొలుస్తారు కదండి. నిజంగా గోమాతను తినకుంటేనే మంచిదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి మా ఛానల్. చూడండి ఫ్రెండ్స్ చిన్న దూడ వాళ్ళ తల్లి దగ్గర ఉంది. ఇంకో చిన్న దూడ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.